బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరదలతో వెలువెళ్లాడిన విజయనగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను ప్రారంభించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేశారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగేలా మంత్రులు ఆదేశాలిచ్చారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరదలతో వెలువెళ్లాడిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమక్రమంగా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను ప్రారంభించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుంచి నిత్యావసర సరుకుల పంపిణీని షురూ చేశారు. ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగేలా మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేసేందుకు అధికారులు వాహనాలను కూడా సిద్ధం చేశారు.